తన ప్రియులు నిద్రించుచుండగా ప్రభు తన బిడ్డలకి ఇస్తాడట. ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఈనాడు నీ ఇంటిలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ అప్పులున్నాయో నీకు బాగా తెలుసు. ప్రభు సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రభు విడిపిస్తాడనేటువంటి విశ్వాసంతోటి, నమ్మకంతోటి ఉంటున్నావు కానీ, అదే విశ్వాసంతోటి, అదే నమ్మకంతోటి నీ ఇంటిలో నిద్రపోతున్నప్పుడు రాత్రికాల సమయంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా? అలా నీవు నిద్రపోయినట్లయితే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. నీకున్న సమస్యలను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టి రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు నిద్రపోకుండా అటు తిరిగి, ఇటు తిరిగి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలి, తెల్లారేసరికి అప్పులు వాడొస్తాడు, ఇంటి రెంట్ కట్టాలి, పాల బిల్లు కట్టాలి, ఎంతో ఖర్చుతో కూడింది, బిడ్డల ఫీజులు కట్టాలని ఒకటే నీవు సతమతం అవుతూ ఏం చేయాలని నీవు అల్లాడిపోతున్నట్లయితే దేవుడు తన కార్యాన్ని చేయడు. తన బిడ్డలు నిద్రించుండగా దేవుడు ఇస్తాడట. కాబట్టి మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అంతే తప్ప నీకున్న అప్పులను బట్టి నా అప్పుల సంగతి ఏమిటి, నా అప్పుల సంగతి ఏమిటి, నా తిప్పల సంగతి ఏమిటని నీవు ఎంత మాత్రం నిరాశ నిస్పోకుండా వెళ్ళినప్పటికీ కూడా నిరాశ నిస్పోక నిన్ను కనీసం కొంచెం కూడా విడిపించే అవకాశం లేదు. కాబట్టి మనము దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ప్రభువు తన కార్యాన్ని చేయాలన్నప్పటికీ మనము ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇస్తాడట. మనం ఆదామును పరిశీలన చేసినట్లయితే ఆదాముకు సాటి అయిన సహాయం అవసరమైనప్పుడు ఆదాము ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు తన కార్యాన్ని చేశాడు. సాటి అయిన సహాయం అటువంటి అవ్వను తీసుకుని వచ్చి ఆదాముకి ఇవ్వటం మనం చూస్తున్నాము. అదే విధంగా మనం పేతుర్ని పరిశీలన చేస్తే పేతుర్ని చెరసాలలో వేశారు. కానీ ఇద్దరి సైనికుల మధ్య పేతురు ఏం చేశాడో తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలా ప్రశాంతంగా పేతురు నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రపోతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి చెరసాల పేతురు యొక్క సంఖ్యలను విడిపించి చెరసాల నుంచి బయటకు తీసుకున్నట్టు మనము చూస్తున్నాము. ఈనాడు మన సమస్యలు మనకు అధికముగా ఉన్నప్పుడు, చెరసాల లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రశాంతంగా నిద్రపోవాలి. నీవు ప్రశాంతంగా లేనట్లయితే దేవుడు తన పనిని ప్రారంభించే అవకాశం లేదు. దేవుడు తన పనిని ప్రారంభించాలంటే మనము దేవుని మీద భారం వేసి ప్రశాంతంగా నిద్రపోయినట్లయితే దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఇస్తాడంట. ఈనాడు నీవు ఏ సమస్య గుండా వెళ్తున్నావు, ఏ బాధ గుండా వెళ్తున్నావో నీకు బాగా తెలుసు. అప్పుల గుండా వెళ్తున్నావు కదూ, అనారోగ్యం గుండా వెళ్తున్నావు కదూ, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తూ ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నావు కదూ. అయితే దేవుని మీద విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. చేసిన ప్రార్థనకి జవాబు రావాలి అంటే ప్రశాంతంగా ఉండాలి కదండి. మనం నెమ్మది కలిగి ఉండాలిగా. ప్రార్థన చేస్తాము, మళ్ళా అపనమ్మకము, అవిశ్వాసము, అవిధేయత మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మన ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తుంది. కాబట్టి ఈనాడు ఒక తీర్మానం తీసుకో. నీకున్న సమస్యల నుంచి నీవు బయటపడాలన్నా, జవాబులు పొందుకోవాలన్నా ప్రభువు మాట్లాడిన మాటలని జ్ఞాపకం చేసుకో. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు తన కార్యాన్ని చేస్తాడట, ఇస్తాడట. అదేవిధంగా ఆదాము విషయంలో అదే జరిగింది, పేతురు విషయంలో కూడా అదే జరిగింది. వారు ప్రశాంతంగా గాఢ నిద్రపోతున్నప్పుడు దేవుడు తన పనిని ప్రారంభించి సంపూర్తి చేశాడు. పేతురును విడిపించాడు. ఆదాముకు సాటి అయిన సహాయమైనటువంటి అవ్వను కూడా దేవుడు తీసుకుని వచ్చి ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనము ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రతి సమస్య నుంచి బయటపడతామనే వాస్తవాన్ని, సత్యాన్ని గమనించి ప్రశాంతంగా ఈ రాత్రికాల సమయంలో మీరు నిద్రపోతారని నేను ఆశిస్తూ, విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.